మురళి గారు చెప్పండి, ఏమిటి నిన్న జరిగిన తిరుపతి ఇష్యూ కానీ పద్మభూషణ్ సాధించుకున్న బాలకృష్ణ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు అంటే అట్లాంటి ఎన్నో చేశాడు, ఏదో కథలు నడుపుతూ ఉంటాడు, ఆయన కథ వేరు. ఆయనకు కూడా మరి ఏమైనా పద్మవిభూషణ్ ఇస్తారేమో భవిష్యత్తులో ఇవన్నీ చేసినందుకు. కానీ బట్ ఆయనేమో పద్మభూషణ్ చేసుకుని చక్కగా ఇట్లాంటి తెచ్చుకుని ఇట్లాంటివి చేస్తున్నాడు. తిరుపతిలో జరిగిన ఘటనలు వీటన్నిటి మీద మీరు మాట్లాడితే తర్వాత పోలవరం సంపదకి వెళదాం. సార్, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. తిరుపతిలో బ్రేకింగ్ వార్త ఒక న్యూస్ వస్తుంది టీవీ ఛానల్స్ లో. ఏందనంటే తిరుపతిలో ఉన్నటువంటి ఆ వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఆయన డాక్టర్ వాస్తవంగా ఒక హాస్పిటల్ పెట్టుకొని నడుస్తుంటాడు. గతంలో తెలుగుదేశంలోనే ఉన్నాడు. ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన కూడా కిడ్నాప్ చేశారు అని చెప్పి వస్తోంది ఇప్పుడే. అంటే నిన్న నలుగురు కార్పొరేటర్లని కిడ్నాప్ చేశారని, మొత్తం గొడవగా ఉందని, ఆఖరికి మహిళలు ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళి కూడా కార్పొరేటర్లు ఉన్నటువంటి మహిళల దగ్గరికి వెళ్ళి గొడవ చేశారని, ఇవన్నీ కూడా ఉదయాన్నే మీడియాలో నేను కూడా చూశాను. వాస్తవంగా ఇంత అన్యాయమైన పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు. మొత్తం ఇక్కడ ఈ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్పొరేటర్ ఒక్క కార్పొరేటర్ ఉన్నటువంటి దగ్గర మీరు డిప్యూటీ మేయర్ ని గెలవాలని చెప్పి, నేను ఒక్క తిరుపతే కాదు, రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి కానీ లేదా కూటమి పార్టీలకి ఎన్ని స్థానాలు ఉన్నాయని చెప్పి చూశాను. ఎక్కడా కనీసం పోటీ చేయడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అంటే వీళ్ళందరూ గెలిచింది వైసీపీ టికెట్ల మీద గెలిచినటువంటి వాళ్ళు కార్పొరేటర్లు గానో కౌన్సిలర్లు గానో ఉన్నారు. నీకు ఏ రకమైనటువంటి బలం లేకుండా ఎదుటి వాళ్ళను నేను లోపరుచుకొని నేను గెలుస్తామనంటే ఇది ఒక ప్రజాస్వామ్యం అని చెప్పి ఏ రకంగా దాన్ని భావించాలి? నేనేమో వైసీపీని సమర్థించడం కాదు, వైసీపీ చేసిన తప్పులకు వ్యతిరేకంగా కూడా చాలా పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఫైట్ చేశాం మేమంతా కూడా. వాళ్ళు కూడా ఆ రోజున అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు. అంటే నేను ఒకటే కోరేది, ఆ రోజున ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాతో కూర్చొని ధర్నాల్లో పాల్గొన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నారు, అన్యాయంగా ప్రవర్తిస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ అభ్యర్థులందరూ మా ఆఫీసుల దగ్గరికి వచ్చి మాకు రక్షణగా మీరు రండి అని చెప్పి మేము పోయి అనేక చోట్ల వాళ్ళకి ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని ఆమోదించండి అని చెప్పి కిడ్నాపులకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేశాం. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? వాస్తవంగా అప్రజాస్వామికంగా జరిగింది అనుకుందాం, నువ్వు ఒక ప్రత్యేక చర్చ పెట్టి మొత్తం ఎన్నికల రద్దు, కొత్తగా ఎన్నికలకు పోండి. కనీసం మా ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద గౌరవం ఉంటే మీకు అర్థమవుతుంది. అట్లాంటివి ఏమి లేకుండా ప్రజాభిప్రాయాన్ని పరిగణలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం అని అంటే, నిన్న తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఎంత అన్యాయంగా ఉందంటే, బస్సు మీద వచ్చి దాడి చేస్తారు. బస్సు లోపల ఉన్నటువంటి వాళ్ళని కార్పొరేటర్ని పట్టుకొని కిందకి తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ తర్వాత వీడియోలు పెడతారు, ఏమని, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, మేమంతా వేరే పని మీద అర్జెంటుగా వచ్చున్నాము, సాయంత్రానికి ఇంటికి చేరుతామని చెప్పి ఇదే కార్పొరేటర్లు వీడియోలు పెడతారు. ఈ వీడియోల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ లో రిలీజ్ చేస్తారు. ఏమన్నా అమాయకుల ప్రజలు చూసేవాళ్ళు, లేదంటే సాధారణమైనటువంటి వాళ్ళు, సమాజం అందరూ కూడా ఏదో కళ్ళు మూసుకొని చెవులు వినపడకుండా మూసుకొని ఉన్నారా అని చెప్పి ఏమన్నా అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతకింత అనుభవిస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పోలీసులు ఏం చేస్తున్నట్లు అదే నేను అంటున్నాను. అదే పోలీసులందరూ ఎస్పీ గారు స్వయంగా వచ్చి గంగజాతర చూస్తున్నారు, ఇక్కడ గంగజాతర ఏమైనా జరుగుతుందో చూస్తున్నారని చెప్పి పోలీసుల మీద మండిపడినాడని చెప్పి ఈరోజు వార్తలు చూసినా. కనీసం నియంత్రించలేదు, లేకపోతే ఏమీ పట్టించుకోలేదు. కోర్టు ఇచ్చింది డైరెక్షన్, ఈరోజు తిరుపతిలో కార్పొరేటర్లకి రక్షణ కల్పించండి అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. వైసీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన కూడా ఆయన ఆస్తుల మీదకి డైరెక్ట్ గా ధ్వంసం చేయడానికి వెళ్ళారు వీళ్ళంతా కూడా, మున్సిపాలిటీ వాళ్ళంతా కూడా. అంటే ఇన్ని రోజులు ఆయన ఆక్రమణలు కనపడలేదు, ఆయన అక్రమాలు కనపడలేదు. ఎన్నికల్లో ఆయన క్యాండిడేట్ అవుతానే పోయి దౌర్జన్యానికి బిల్డింగ్లు కూర్చడానికి పోతాంటే ఏమి జరుగుతోంది? ఈ రకమైనటువంటి పద్ధతిని ఎవరైనా హర్షిస్తారా? రైట్, ఓకే. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. దీన్ని చాలా తీవ్రంగా సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి. పద్మభూషణ్ బిరుదాంకితుడైన బాలకృష్ణ హిందూపూర్లో
మొత్తం పార్టీని మార్చేసి పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేసి అట్లా చేయటాన్ని మీరు సమర్థిస్తారా? ఇటువంటి వాళ్ళకి పద్మభూషణ్ ఇవ్వటం మంచిదేనా? ఎందుకు సమర్థిస్తాం సార్ ఇట్లాంటి వాటిని? లేదా ఇట్లాంటి వాటిల్లో స్పెషలిస్ట్ కాబట్టి పద్మభూషణ్ వచ్చింది ఆయనకి. వీళ్ళు అంతా నటనా కౌశల్యం చాలా గొప్ప గొప్ప, ఆయన ఎంత గొప్ప నటుడైనప్పటికీ ఈ రకమైనటువంటి అవలక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి అవలక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లాంటివి వస్తున్నాయి. దాంట్లో ఎవరు మంచి వాళ్ళు లేరని కాదు, కానీ అత్యధికులకి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి వాళ్ళకే వస్తున్నాయి ఇట్లాంటి భూషణాలన్నీ కూడా. రైట్. గోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. గోపాల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం. నేను ఆద్యంతము ఈ ప్రజాస్వామ్యంలో చొరబడతా ఉంటే కేవలం ఒక బస్సులో మేము పోలీసు వాళ్ళంతా మేము తీసుకెళ్తామని నమ్మకంతో కరుణాకర్ గారి నుంచి భయం గుప్పిట్లో మా కార్పొరేటర్లంతా వెళ్తూ ఉంటే మేము ట్రాకింగ్ పెట్టుకుని చూస్తే యూనివర్సిటీ కాడి గేట్ గారు ఆపేసి గూండాలంతా తీవ్రంగా బస్సులంతా పాల్గొట్టి భయోపితులైన ఎంపీ సమక్షంలో, ఎమ్మెల్సీ సమక్షంలో, మహిళా మేయర్ సమక్షంలో ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే ఏమాత్రం నిమ్మకు నీరెత్తినటువంటి పోలీసులంతా అసలు ఏం చేస్తున్నారో అర్థం కాల. ఎస్పీ గారి కరుణాకర్ గారు ఫోన్ చేస్తే నేను చూస్తానులేండి అంటే ఎంత సింపుల్ గా మాట్లాడతారండి, ఎంత ఘోరం అండి. ఆ విధంగా తిరుపతిలో జరుగుతూ ఉంటే ఇప్పుడు మామూలుగా ఏ సనాతన ధర్మం చెప్పిందండి, ముందు దించుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని. మహిళలు కూడా ప్రశ్నిస్తే కుక్కలు అంటున్నారు. ప్రశ్నించగా ఏ సనాతన ధర్మం గురించి పెద్ద బొట్టు పెట్టుకుని తిరిగి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారండి? ప్రజాస్వామ్యాన్ని గురించి ఏం చెప్పిందా? సనాతన ధర్మం ఏమన్నా అంటే అట్లా కాదు. అంటే ఆ సనాతన ధర్మం అన్నది ఆ ఒక్కరోజే లేండి, ఆ డ్రెస్ ఆ వేషం సనాతన ధర్మం లేదండి. ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు వెంకటగిరి గారికి కార్పొరేటర్ అయిన వెంకటేష్ గారిని కొడుతుంటే మీ ఇంటి నుంచి బయలుదేరుతుంటే కార్లు పెట్టేశారు పోలీసు వాళ్ళు. కరుణాకర్ గారు అతను కార్పొరేటర్ రక్షించుకోవాలి బయటకు పోతా ఉంటే 4 గేట్లకి కార్లు అడ్డు పెట్టారు పోలీసు వాళ్ళు. అది సనాతన ధర్మమా? ఎక్కడున్నామండి? వేరే గోయింగ్ అంటూ ఉంటాడు ఆయన చంద్రబాబు నాయుడు. వేరే గోయింగ్ అని ఆయనే చెప్పమని చెప్పండి. అంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ జనంతో వాళ్ళ తప్పు ఉందని నేను అంటలేదండి. చంద్రబాబు గారి తప్పు లేదు, లోకేష్ గారి తప్పు లేదు, పవన్ కళ్యాణ్ తప్పు లేదు. వాళ్ళు చెప్పారు మేము ఇట్లాగే చేస్తాం మీరు అని చెప్తే కూడా అవును మీరే కావాలని వేయించుకున్నారు. రెడ్ బుక్ పాలనని చెప్పిన రోజునే జనం నిలదీసి రెడ్ బుక్ ఏంటా అని జనం ఎవరన్నా అడిగారా? అడిగుంటే పోనీ జగన్ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి సార్, ఏదో మాట్లాడుతున్నాడు లేని. ఇప్పుడు వాళ్ళు ఒరిజినల్ స్వరూపం చూపిస్తున్నారు. జనందే తప్పు వాళ్ళది ఎట్లా అవుద్ది అనేది నా ప్రశ్న. అంతవరకు డైలీ ప్రజలు అడిగే వ్యవస్థ ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం ఉంటే పోలీసులు చూస్తా ఎట్లా కూర్చుంటారు, ప్రేక్షక పాత్ర వహిస్తారు. కరుణాకర్ రెడ్డి గారు ఫోన్ చేస్తే కనీసం రిప్లై సరిగా ఇవ్వని ఎస్పీలు ఉంటే ఈ దేశం ఎడిపోతుంది. రైట్, కంప్లీట్ చేయండి. ఒకే గుడి కింద ఉండే నలుగురు కిడ్నాప్ అయిన ఈ కార్పొరేటర్లు ఒకే గుడి కింద ఉండి డిఫరెంట్ ప్రదేశాల్లో ఉన్నాము, మమ్మల్ని ఎవరు తీసుకోలేదు, మేమే అడిగి కూర్చున్నాం, సాయంత్రానికి వచ్చాని ఈ విధంగా చేస్తా ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్ శ్రీధరవర్మ వ్యక్తి వాళ్ళందరినీ చిత్రీకరించి ఎక్కడ నమ్మాలి సార్? ఏం చేస్తాం? అయిపోయింది రెడ్ బుక్ పాలన కదా. ఇవాళ ఏమవుతుంది? రెడ్ బుక్ పరిపాలన. అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం లేదు, అవసరం లేదు. అంబేద్కర్ రెడ్ బుక్ పాలనే అంత. ఏపీ అంటే రెడ్ బుక్ పాలనే. మా ఇష్టం మా రాజ్యం అంటున్నారు వాళ్ళు. చాలా గతంలో జరగకపోయినా పచ్చి అబద్ధాలు ప్రచారం చేసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు మాత్రం సుభిక్షంగా గతంలో జరిగాయంట. ఇప్పుడు పద్మభూషణ్ బాలకృష్ణ గారు వెళ్ళి అవి మొత్తాన్ని పార్టీ మార్పిచ్చేస్తే గొప్ప విషయం అంట. సో ఈ పరిస్థితి తిరుపతిలో బస్సు మీద రాళ్ళేస్తే ప్రజాస్వామ్యం అంట. ఇంత దౌర్భాగ్యంగా మీడియా తయారైన తర్వాత ఏం చేస్తే